టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు. బీజేపీ ఏపీ అభ్యర్థుల లిస్టు విడుదలైన విషయం తెలిసిందే. అయితే అనకాపల్లి అభ్యర్థిగా మాజీ ఎంపీ సీఎం రమేష్ ఖరారయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్యాకేజీ డబ్బులు తీసేసుకున్నారని చెప్పారు. ఈ సొమ్ముతో జగన్ చాలా స్కాములు చేశారని ఆరోపించారు. ప్రశ్నిస్తున్నందుకే తమపై బురద జల్లుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్టుపై బీజేపీ హైకమాండే ఖండించాలని తమకు చెప్పిందని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రానికి మంచిదని సీఎం రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా జగన్ పేరు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తొలి నుంచి కూడా విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, కానీ బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకే తాను అనకాపల్లిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు సీఎం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓ 2 పార్లమెంటు సీట్లు రావచ్చని, లేదా 1 మాత్రమే రావచ్చని జోస్యం చెప్పారు. సీఎం జగన్ అండుకో ఏదైనా మాట్లాడగలవాడని ఎద్దేవా చేశారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన నరకాసురుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. సొంత తల్లిని మెడబట్టి బయటకు గెంటిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదన్నారు. చెల్లెలపైన దుష్ప్రచారం చేశారని, తన తల్లికి పుట్టలేదని, తన తండ్రికి పుట్టలేదని వ్యాఖ్యానించడం అనేది జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని సీఎం రమేష్ ప్రశ్నించారు.